కాలేజ్ వెళ్ళలేదా? ఆఫ్టర్ నాన్న సాటర్డే కదా, సరే మంచిగా తీసుకోండి. మీ అమ్మేది కూరగాయలు వెళ్ళింది మార్కెట్కి. ఆమె లేకపోవడం చాలా మంచిదైంది. ఏమంటే లేనిపోయి డబ్బు వచ్చి కాదు, మనం అన్నదాన్ని ప్రతిదాన్ని కౌంటర్ ఇస్తుంది, మన పని పక్కదారి పడుతుంది. ఏంటి ఏదో చెప్దాం అనుకుంటున్నారు? మరి కొంచెం వినాలి ఒక 2 నిమిషాలు. రవి అబ్బాయి ఉన్నట్టు తెలుసు కదా, రవి రామవరం ఉంటాడు, మన బంధువుల అబ్బాయి కాదు, మనకు అల్లుడు వరుస అయితే లేదు. రవి అబ్బాయి పట్ల నీ ఉద్దేశం చెప్తాను. ఆయన ఎక్కువ చదువుకోలేదు నాన్న. చదువుకుంటున్నాడు, చదువుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఎలా ఉందన్న ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అట్లా ఉంది. అదేనమ్మా నువ్వు మీరు అబ్బాయిని తీసుకొచ్చి వ్యవసాయం అంటే చిన్న చూపింది నీకు, వ్యవసాయం అంటే చిన్న చూపింది చెప్పు. మన జీవనం గడిపేదే వ్యవసాయం కదా. సరే నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళందరూ మంచి మంచి సాఫ్ట్వేర్స్ అమెరికాలో అట్లా సెటిల్ అయ్యారు. అంటే సాఫ్ట్వేర్ ఎన్నాళ్ళు ఉంటుంది? నీకు నమ్మకం ఉందా? కొన్నాళ్ళు పడిపోయిన సంగతి నీకు గుర్తుందా? సాఫ్ట్వేర్ సత్యం కంపెనీ పడిపోయినప్పుడు మొత్తం కుప్ప అయింది తెలుసా నీకు? ఈఎంఐలు కట్టలేక అవస్థపడ్డ సంగతి తెలుసా నీకు? మరి ఆలోచించుకో సార్, ఆలోచించు. నేను ఏదో బాగా నెట్టేద్దామని కాదు, నా కూతురు కాబట్టి నా ఆలోచన వేరే ఉంటుంది. నీకు అడిగిందల్లా నేను చక్కబెట్టిన నేను జీవిత భాగస్వామి, నేను ఆశామాశవాన్ని తీసుకుంటాను. అబ్బాయి తెలుసా నీకు? చూడలేదు, చిన్నతనం చూసినట్టు గుర్తు. ఒకసారి చూడు. అంకుల్ అంటే అయితే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా కావాలి చూడు. బాగుంటాడా అమ్మా? నువ్వు రైతనే పక్కన పెట్టకు. రైతు అంటే ఇది మామూలు అన్నదాత అంటే మనం బతుకున్నంత కాలం ఉండేది ఒక్కటే. నీకు తెలిసి ఇంకేమన్నా చెప్పు. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో కూడా అన్నదాతలు పని ఉన్నదా? అన్నదాత లేకుంటే మనం ఈ రోగంతో సగం, అన్నాలు లేకుండా సగం తెచ్చిపోయేవాళ్ళం కదా. మరి డబ్బులు కూడా మనకి ఏదో ఉపయోగపడలేదు. మరి తిండే కదా, కోట్ల శ్రీమంతుడు కూడా అల్లాడిపోయింది కదా. ఒకసారి ఆలోచించు. మరి లేదా నీ మనసులో ఎవరైనా కూడా చెప్పు. నేను నీ మాట కాదు చెప్పినా నా మంచి కోసమే కదా. మరి కొంచెం టైం ఆలోచిస్తాను. దాన్ని ఆలోచించడానికి ఏం లేదు. మరి నాకు తెలిసి ఎట్లంటే, నేను ఇప్పుడు నువ్వు బీఎస్సీ కదా చేసింది, ఆ బీఎస్సీ అగ్రికల్చర్ చేయి. ఇద్దరు చేతోడు వాదోడు ఉంటారు. అప్పుడు అందరు డాక్టర్లు, అందరు లాయర్లు, ఎవరైనా డాక్టర్లు లాయర్లు అయినా ఎవరైనా భోజనం చేయాల్సిందే కదా. మరి మూలాధారం ఎవరు? రైతే కదా. దానిలో కూడా మంచి అవార్డు తీసుకోవచ్చు. పద్మశ్రీ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు రైతులు. ఒకసారి ఆలోచించి చదువుకున్నది కూడా అదే కదా. మరి మీ మనుషులు ఎవరైనా ఉంటే చెప్పు, తప్పనిసరి. డౌట్ ఉంటే చెప్పు, మీ డౌట్ ఉంటే చెప్పు. నడి ఎండలోన తుండు గుడ్డ చుట్టి గడ్డి పరకానొదలనంటివా పంట. కానీ మరి నేనైతే బలవంతంగా నేను అంటగట్టను. నీ అన్న వాళ్ళు నీ సెంత చేరి నువ్వు లేని లోటు సరే తర్వాత మాట్లాడదాం. ఓకే కదా? నువ్వు 50% ఓకేనా? 100% ఓకేనా? నా మీద భరోసా. అలా నువ్వు చాలా మంచి వాళ్ళమ్మా. నా చిన్నతనం నుంచి ఫ్రెండ్ అతను. ఆయన గుణగణాలు మాకు తెలుసు. మంచి నా మాట మీద భరోసా ఉంటే ప్రొసీడ్ అయితే అబ్బాయిని పిలిపిస్తా. ఇది నచ్చితేనే. ఓకే అమ్మా, నేను మళ్ళీ ఆఫీస్ టైం దేశాన్ని